अस्सलामुअलैकुम, నమస్తే, వెల్కమ్ టు సవీరా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి డే 5 అండి. 5th రోజా ముబారక్. టుడే రెసిపీ వచ్చేసి థాయ్ సూప్ చేశానండి. చాలా యమ్మీగా ఉంటుంది. నేను అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది కానీ ఒక 2 days అలా లేట్ అవుతుంది కానీ ఈ రెసిపీ వచ్చేసి చాలా మంచిగా ఉంటుందండి. ఈజీ టు మేక్. తర్వాత వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. చాలా మంచి సూప్ అండి ఇది, థాయ్ సూప్. ఈ సూప్ పేరు వచ్చేసి థామియం సూప్ అండి. చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకుందాం చూద్దామండి. ఒక 2 spoons ఆయిల్లో వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలండి 2 minutes. తర్వాత వచ్చేసి మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్ ఇవన్నీ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇందులో నేను వచ్చేసి క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వేసానండి వెజిటేబుల్స్. తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు వేసాను మగ్గడం కోసం. ఇవి బాగా వేయించి ఒక 2 minutes, ఎక్కువ అక్కర్లేదండి, ఒక 2 minutes మగ్గిన తర్వాత ఇందులో కొన్ని ఉల్లికాడలు వేసానండి. మీ దగ్గర అవి ఉల్లికాడలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, బాగుంటుంది. తర్వాత స్పినాచ్ అండి, పాలకూర ఆకులు వేసాను. ఒక 5 to 6 ఆకులు వేసాను. అంతేనండి, బాగా వేయించుకున్నాను. ఒక 2 minutes సాట్ చేసిన తర్వాత ఇందులో మష్రూమ్ యాడ్ చేశానండి. మష్రూమ్ యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా శుభ్రంగా కడుక్కొని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మష్రూమ్ యాడ్ చేశానండి. పాలకూర ఇప్పుడు యాడ్ చేశాను లాస్ట్లో. బాగా కలుపుకోవాలండి. ఒక్క 4 minutes మగ్గిన తర్వాత లెమన్ జ్యూస్ కొంచెం వేసుకున్నాను. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా తిప్పుకోవాలండి. నేను చెప్పడం మర్చిపోయాను. ఒక లెమన్ తీసుకుని దాన్ని ఇచ్చేసి వేసుకోవాలండి. తురిమి వేసుకోవాలి లెమన్ స్కిన్. తర్వాత వాటర్ 1.5 liter వేసుకొని అది మరిగిస్తుండగా రైస్ నూడిల్స్ తీసుకున్నానండి ప్యాకెట్లో. రైస్ నూడిల్స్, మైదా కాదు, రైస్ నూడిల్స్. చక్కగా కొన్ని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాను. ఇది ఎప్పుడైతే పొంగొచ్చిందో ఒక 2 eggs బీట్ చేసి వేసుకుని కదపకుండా మూత పెట్టి ఉంచానండి. కొంచెం నల్ల నువ్వులు కూడా వేసుకున్నాను, ఒక చిటికెడు. తర్వాత నేను చిల్లీ ఆయిల్ రెడీ చేశానండి. గార్లిక్ ఆయిల్, చిన్న గార్లిక్ ముక్కల్లో నూనె వేసి వేడి అయిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కొన్ని నువ్వులు వేసుకోవాలండి, అంతే. ఇది ఉడుకుతున్న క్రమంలో నూడిల్స్ అవి యాడ్ చేసుకుంటాం కదండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం రెడ్ చిల్లీ వేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. కొంచెం కోల్డ్ చేసేసి ఉందండి, అందుకని నా వాయిస్ అలా వస్తుంది, చూసారా. ఈ ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఒరిజినల్ కావాలంటే మీరు ఫిష్ ఆయిల్ వేసుకోవచ్చు. చైనీస్ స్పైసెస్లో దొరుకుతుందండి ఫిష్ ఆయిల్. నేను అది కాకుండా ఇలా ఈ ఆయిల్ వేసుకున్నాను, గార్లిక్ చిల్లీ ఆయిల్. తర్వాత వచ్చేసి సోయా సాస్ కొంచెం వేసుకున్నాను, బ్లాక్ పెప్పర్ కొంచెం వేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. సూప్ మాత్రం చాలా చాలా యమ్మీగా ఉండిందండి. ఇది వర్షం పడ్డప్పుడు కానీ చాలా బాగుంటుంది. చూసారా, రైస్ నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. కొన్నిగా యాడ్ చేసుకోవచ్చండి. నేను ముందు కొన్ని యాడ్ చేశాను, ఆ షార్ట్ మిస్ అయింది. తర్వాత కొన్ని యాడ్ చేశానండి. అంతేనండి, అయిపోయింది సూప్. వేడివేడిగా సూప్ తాగుతూ, ఈ సూప్ వేడిగా తాగుతుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ సూప్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పుల్లగా, కారంగా.
చాలా బాగుంటుందండి. మొత్తం గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది సూప్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అన్ని మంచి మంచి ప్రోటీన్స్, ఎగ్, మష్రూమ్ కానీ, ఆకుకూరలు కానీ, వేరే అన్ని వెజిటేబుల్స్ అన్నీ చాలా మంచివేనండి హెల్త్కి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఫుల్గా అయిపోయిందండి టమ్మీ. ఒక బౌల్ సూపు కొన్ని నూడిల్స్తో తినేటప్పటికి చాలా యమ్మీగా ఉండిందండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.